వెల్కమ్ టు సీక్రెట్స్ ఆఫ్ లైఫ్. మౌనిష్ గారు, మనం గత ఎపిసోడ్లో కానీ ఈ ఎపిసోడ్లో కానీ యద్భావం తద్భవతి యద్భావం తద్భవతి అని మాట్లాడుకుంటున్నాం. ఈ యద్భావం తద్భవతి పైన ఇంకా కొంచెం విశ్లేషించండి. చూడండి, యత్ భావం తద్భవతి అంటే మీ భావాలు ఎలా ఉంటాయో మీ జీవితం అలాగే భవిస్తుంది. ఓకే, సో ఇందాక మీరు అడిగారు లేనిది నేను ఎట్లా ఊహించుకోగలగాలి, అసలు లేనిది నా దగ్గర ఉంది అని నేను ఎట్లా ఊహించుకోగలిగాను. లేనిది ఉంది అని ఎందుకు ఊహించుకోవాలి అనేది క్వశ్చన్. ఎలా ఊహించుకోవాలి? ఊహించుకోవడానికి మనం ఏమన్నా ఊహించుకోవచ్చు కదా, ఎందుకు ఊహించుకోలేము? యూ కెన్ ఆల్వేస్ విజువలైజ్. ఇప్పుడు ఒక ఫిల్మ్ స్టార్ ఉన్నారు, ఒక ఫిల్మ్ స్టార్ అవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఆ సినిమా ఉంది షారుఖ్ ఖాన్ది, ఓం శాంతి ఓంలో అతను ఏం చేస్తాడు, విజువలైజ్ చేస్తూనే ఉంటాడు. అతను ఎక్కడికి వెళ్ళినా అతను పెద్ద ఫిల్మ్ స్టార్ అని స్పీచ్ ఇస్తూ ఉంటాడు. అతను పాస్ట్ లైఫ్లో ఇచ్చిన స్పీచ్ నెక్స్ట్ లైఫ్లో ఇస్తాడు. అక్కడ ఏం చూపిస్తున్నారు వాళ్ళు, దట్ మనం ఏదైతే బాగా కోరుకుంటామో, గట్టిగా కోరుకుంటామో అది మన జీవితంలో జరిగి తీరుతుంది. సో మనకి ఏం కావాలనుకుంటున్నామో మనం ఎంత క్లారిటీగా దాని గురించి మనం భావిస్తామో, ఎందుకంటే వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎనర్జీ, అంతా ఎనర్జీయే. ఇప్పుడు ఈ చేతిని మీరు ఒక పెద్ద మైక్రోస్కోప్ కింద పెట్టారనుకోండి, ఇది కూడా వైబ్రేట్ అవుతున్నట్టే కనిపిస్తుంది. సో ఫిజికల్గా కనిపించే ఫిజికల్ కూడా ఇట్స్ యాక్చువల్లీ మేడప్ ఆఫ్ ఎనర్జీ. ఇవాళ క్వాంటమ్ మెకానిక్స్ లేకపోతే క్వాంటమ్ సైన్స్ అనేది మనకి అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. సో అది మనం బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇట్లాగే యూఎస్లో ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్లో ఏం చేశారంటే, ముగ్గురు జాబ్ చేసేవాళ్ళు, వాళ్ళ జాబ్స్ ఊడిపోయినప్పుడు వాళ్ళు జాబ్ కావాలి అనుకుని రోజు విజువలైజ్ చేసేవాళ్ళు. 30 days వాళ్ళ డైలీ 1 hour వచ్చి వాళ్ళ సైంటిఫిక్ ల్యాబ్లో కూర్చొని రోజు ముగ్గురు విజువలైజ్ చేయాలి. ఒకతను $2,000 per month శాలరీ విజువలైజ్ చేసుకుంటున్నాడు, అతనిది ఇంతకుముందు $1,000. ఇంకో అతను $5,000 a month విజువలైజ్ చేసుకుంటున్నాడు, అతనిది $2,000. ఇంకో అతను $25,000 a month అనుకుంటున్నాడు, అతనిది ఇంతకుముందు $20,000. ఇట్లా ముగ్గురు 1 month రోజు 1 hour అదే విజువలైజ్ చేసుకొని, అదే ఫీలింగ్ తెచ్చుకొని, ఆ భావాలు తెచ్చుకొని, నా దగ్గర జాబ్ ఉంది, నా మంత్లీ శాలరీ ఇంత అని వాళ్ళు ఊహించుకుంటా ఉంటే, ఆ భావన తెచ్చుకుంటా ఉంటే, ఆ ఊహ ద్వారా ఆ భావన పెంచుకుంటా ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళు దాన్ని మేనిఫెస్ట్ చేయగలిగారు. వితిన్ 1 month ముగ్గురికి జాబ్ వచ్చింది. ఒకళ్ళకి 15 days తర్వాత వచ్చింది, ఒకళ్ళకి 20 days తర్వాత వచ్చింది, ఒకళ్ళకి 25 days తర్వాత వచ్చింది. బట్ ముగ్గురికి జాబ్ వచ్చింది. అండ్ వాళ్ళు ఏదైతే భావించుకున్నారో అదే రకంగా ఒకతనికి 25,000, ఒకరికి 2,000, ఇంకో అతనికి 5,000. వాళ్ళు ఏది ఊహించుకుంటే అది వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ ఊహకి అంత శక్తి ఉంది కాబట్టి. ఊరికే రాయలేదు భగవద్గీతలో. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. అది మనం పాటించుకోగలిగితే డెఫినెట్గా వీ కెన్ చేంజ్ అవర్ లైఫ్స్. మనం భావన మార్చుకుంటే మనం మన భవిష్యాన్ని మార్చుకోవచ్చు. ఎక్కడో యూఎస్లో రీసెర్చ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీ జీవితంలో ఏదైనా మీరు అద్భుతంగా భావిస్తే ఏమైనా మేనిఫెస్ట్ అయ్యాయా? ఎస్, నేను 1 year బ్యాక్ ఫిలిపీన్స్ వెళ్ళాలనుకున్నాను. ఫిలిపీన్స్లో ఒక కోర్స్ చేయాలి, ఆ కోర్స్ చేయాలనుకున్నాను సైకిక్ హీలింగ్లో. ఆ కోర్స్ కాస్ట్ $2,000. నా జేబులో అప్పటికి రూపాయి లేదు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఫ్లైట్ టికెట్స్ కూడా డబ్బులు లేవు. బట్ నేను దృఢంగా అనుకున్నాను, నేను ఫిలిపీన్స్ వెళ్ళి తీరాలి. నాకు ఇంకా దానికి ఒక సెకండ్ క్వశ్చన్ అనేది రాలేదు. వెళ్ళాలి తెలుసు, ఎలా వెళ్ళాలో తెలీదు, బట్ వెళ్ళాలి అనేది నేను కన్ఫర్మ్. నేను మా ఫ్రెండ్స్ అందరికి చెప్తానే ఉన్నాను, నేను వెళ్తున్నాను అని చెప్పేసి. అంటే మీ దగ్గర డబ్బులు లేనప్పుడు మీరు చెప్పేస్తున్నాను. ఎందుకంటే నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి నేను చెప్పాలి కదా. నేను ఆ మంత్లో నేను ఉండను, 1 month కోర్స్ అది. సో నేను 1 month ఉండను, నేను చెప్పాలి కదా. అక్కడ నేను వెళ్ళి ఏం చేస్తున్నానని చెప్పాలి కదా. సో నేను అందరికి చెప్తున్నాను, నేను వెళ్తున్నా అని చెప్తున్నాను. ఎవరిని అడగలేదు ఎలా వెళ్తున్నావు, డబ్బులు ఉన్నాయా. అందరూ ఏమనుకున్నా అంటే నా దగ్గర ఉన్నాయి అనుకున్నా. నేను కూడా వాళ్ళు అట్లాగే ఉంచి నేను ఏమనుకుంటా అట్లాగే వెళ్తున్నాను. నేను ఏ రోజైతే వీసా అప్లై చేయాలనుకున్నానో ఆ రోజు కరెక్ట్గా నా దగ్గర 5,000 rupees వచ్చినాయి. కరెక్ట్గా వీసాకి సరిపోయినాయి అవి. మా ఫ్రెండ్ పిలిచి, నేను నీ దగ్గర చాలా రోజుల క్రితం తీసుకున్నాను కదా, ఇదిగో తీసుకో అని చెప్పేసి నాకు 5,000 ఇచ్చింది. ఇచ్చిన వెంటనే నేను వీసాకి అప్లై చేశాను. అప్లై చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఉత్త వీసా కావదు, మీరు టికెట్ కూడా కొనుక్కోవాలి అని చెప్పారు. టికెట్ కొనుక్కోవాలి అంటే అప్పటికప్పుడు 30,000 rupees ఎక్కడి నుంచి రావాలి అంటే, నేను సరే రేపటికంతా అరేంజ్ చేస్తానని చెప్పాను. నెక్స్ట్ డే వస్తే నా శాలరీ వచ్చింది, 15,000 rupees శాలరీ వచ్చింది ఆ మంత్ది, పాస్ట్ మంత్ది. అది వచ్చి నేను 50% ఇచ్చేసాను. ఇచ్చేసి మిగతా నేను తర్వాత ఇస్తానులే, ట్రావెల్ ఏజెంట్ మనకు తెలిసినాడు. సరే సార్ నో ప్రాబ్లం, మీరు పాత క్లయింటే, నో ప్రాబ్లం, నేను టికెట్ బుక్ చేసేస్తాను అన్నాడు. అతను వీసాకి పంపించేశాడు. ఇప్పుడు కరెక్ట్గా 1 month ఉంది, నాకు వీసా వచ్చేసింది, టికెట్ వచ్చేసింది, కానీ ఆ ₹1,00,000 రాలేదు.
అప్పుడు ఆ టైంలో నేను డాక్టర్ న్యూటన్తో ఒకరోజు మాట్లాడుతుంటే ఆయన అన్నారు, మనీష్ నీకు కుకింగ్ వచ్చా అని అడిగారు. అవును సార్ వచ్చు అన్నాను. నేను మొన్న యూరప్కి వెళ్ళినప్పుడు కుకింగ్ చేశాను మా ఫ్రెండ్స్ అందరికీ ఇండియన్ ఫుడ్ అంటే, ఓ నిజంగా వచ్చా అన్న. అవును నిజంగా వచ్చు. ఎందుకు సార్ అన్నాను. ఏం లేదు, నువ్వు ఫిలిపీన్స్కి వెళ్తున్నావు కదా, వాళ్ళు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అడిగారు, ఎవరైనా ఇండియా నుంచి వచ్చేటప్పుడు సేవ చేస్తే అంటే అక్కడ వాళ్ళకి ఫుడ్ కుకింగ్ చేస్తే మేము వాళ్ళకి ఫీజు మాఫ్ చేస్తాము అన్నారు. నేను షాక్ అయిపోయి సార్ చెప్పండి సార్ నాకు వచ్చు కుకింగ్ వచ్చు. యాక్చువల్గా నా చేతులు వణికినాయి, ఎందుకంటే కుకింగ్ నాకు అంత బాగా రాదు. బట్ అక్కడ 70 మెంబర్స్ కుక్ చేయాలి అన్నారు. నేను ఎస్ అని చెప్పాను. అక్కడ నుంచి ఇమీడియట్గా 2 డేస్లో ఈమెయిల్ వచ్చింది అండ్ ఐ నీడ్ నాట్ పే 1 lakh. చాలా అద్భుతంగా ఉందండి. అయితే మీరు డబ్బులు లేకున్నప్పుడే మీరు ఇంత అద్భుతంగా భావించినందుకు ఇవన్నీ సమకూర్చబడినాయి, యూనివర్స్ మీకు సపోర్ట్ చేసింది అంటారు. యా, మౌనిష్ గారు మీ లైఫ్లో చాలా అద్భుతంగా జరిగింది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంది మీ ఇన్సిడెంట్. అరవింద్ గారు, ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందంటారు? దీనిపై మీ విశ్లేషణ ఏంటి? మౌనిష్కి జరిగిన ఇన్సిడెంట్ పై. మౌనిష్ ఈ యొక్క యూనివర్సల్ రూల్ని చాలా చక్కగా అప్లై చేశాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే సృష్టి ఇట్స్ లైక్ ఒక రోబోట్ లాగా. ఇప్పుడు మీరు రోబో సినిమా చూసే ఉంటారు. ఆ టీవీ కట్టి పారాయి అంటే అది టీవీని ఎత్తి కట్టి కింద పడేస్తుంది. కారు నేను చెప్పేదాకా ఏం చేయొద్దు అంటే ఆ లారీని గుద్దుతున్నా కూడా కారు వాడు బ్రేక్ వేయడు రోబో. ఇప్పుడు వచ్చి నువ్వు బ్రేక్ వేయచ్చు కదా అంటే నువ్వు చెప్పలేదు కదా అంటాడు. అంత ఎగ్జాక్ట్గా యూనివర్స్ వర్క్ అవుతుంది. కాబట్టి మన మైండ్లో పాజిటివ్ ఉంటే అలా జరుగుతుంది, నెగిటివ్ ఉంటే అలా జరుగుతుంది. సరే, ఇక్కడ తనకు జరిగిన విషయాన్ని ఎట్లా విశ్లేషించుకుందామంటే, మనస వాచ కర్మన, నువ్వు ఏదైతే జరుగుతుంది అని నమ్ముతావో దానికి యూనివర్స్ ఏం చేస్తుందంటే ఇలా ఉంటుంది ఎప్పుడు. ఇది యూనివర్స్ యొక్క పిక్చర్. అందుకే దేవతా విగ్రహాలు ఇలానే ఉంటుంది. తత అస్తు, ఓకే టేక్ ఇట్. మోనీష్ ఏం చేశాడంటే ఆలోచనల్లో తను ఫిక్స్ అయిపోయాడు. నేను ఫిలిప్పైన్స్లో ఉన్నాను, ఆ కోచింగ్ నేను తీసుకుంటున్నాను. మనస వాక్కులు ఏం చేశాడు, 1 month తర్వాత నేను ఉండనని చెప్పేసేసి తన ఫ్రెండ్స్కి ముందే చెప్పేశాడు, నేను ఉండను, నేను వెళ్ళిపోయినాను అక్కడికి అని. తర్వాత ఫీలింగ్స్లో ఎలా అనేది తను ఫోకస్ చేయాల, ఏమి అనేది ఫోకస్ చేశాడు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఎలా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు నాకు 10 లక్షలు కావాలి, ఎలా వస్తుంది అని. ఎలా అయితే కుదరదు. ఏమి నువ్వు ఫోకస్ చేయి, ఎలా సృష్టి చూసుకుంటుంది. మోనిష్ ఏం చేశాడంటే ఏమనేది ఫోకస్ చేశాడు ఫీలింగ్స్లో. తర్వాత చేష్టల్లో తనకి టికెట్కి 30,000 గురించి ఆలోచించలే, వీసా బుక్ చేసుకున్నాడు ఫస్ట్. చేష్టల్లో కూడా అంత నమ్మకము. సో మనస వాచ కర్మన 100% తను ఫిలిప్పైన్స్కి వెళ్ళి చేసినట్టు నమ్మాడు. సృష్టి అనేది అతను ఏమని ఆర్డర్ ఇచ్చాడు. ఇట్స్ లైక్ బఫే సిస్టమ్, ఎంతో ఉంది, తను తీసుకోదలుచుకున్నాడు. యూనివర్స్ ఏం చేసిందంటే ఓకే అని చెప్పేసి తనకు కావాల్సిన విధంగా రీఅరేంజ్ అయింది. ఇప్పుడు న్యూటన్ గారి ద్వారా ఆ కుకింగ్ ఆపర్చునిటీ కానీ, ఈ శాలరీ కానీ, తన ఫ్రెండ్ ఇవ్వడం కానీ మొత్తం అంతా సృష్టి చూసుకుంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మనము భావించింది త్రికరణ శుద్ధిగా జరుగుతుంది. ఏమి అనేది మనం భావించాలా, ఎలా అనేది సృష్టికి వదిలిపెట్టేసేయాలి. ఇట్స్ అవర్ బిజినెస్. ఇప్పటిదాకా మన చర్చలో భావనలు ఎలా అద్భుతంగా డెవలప్ చేసుకోవాలి, మనం ఏది లేని స్థితిని కూడా ముందు జరగబోయే స్థితిని ఊహించి ముందే మనం అలా భావించినట్లయితే మన మనస వాచ కర్మన అవన్నీ జరుగుతాయని, మరియు కృతజ్ఞతా భావాన్ని మన జీవితంలో తెచ్చుకొని అన్నింటి పట్ల కృతజ్ఞతతో ఉండి అద్భుతమైన జాయ్ ఫీలింగ్ కృతజ్ఞతా భావం వల్ల కలుగుతుందని, మనం అద్భుతమైన జాయ్ ఫీలింగ్లో ఉండి ఏం ఆలోచిస్తే అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయని మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. మన స్టూడియోకు మౌనిష్ గారు మరియు అరవింద్ గారు విచ్చేసి ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు అందించారు. వారిద్దరికీ మన స్టూడియోకి విచ్చేసినందుకు అరవింద్ గారు, మౌనిష్ గారు, మీ ఇద్దరికి కృతజ్ఞతలు. మా ఛానల్ 4 తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఛానల్ 4కి మా కృతజ్ఞతలు కూడా. థ్యాంక్ యూ అండి. మీరు కృతజ్ఞతలు తెలియజేసినందుకు మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.